ఈ వీడియో కంటే ముందుగా మేము అప్లోడ్ చేసిన నిన్నటి వీడియోలో అరుణాచలంలోని అమ్మవారి పేరు వెనక రహస్యం గురించి చెప్పాం. అందులో అపితకుచిలాంబ, ఉన్నామలై అమ్మన్ అనే పేర్లు అరుణాచలంలోని అమ్మవారికి ఉన్నాయని, ఆ పేర్ల వెనుక కథ మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియోలో శివుని శరీరం నుంచి నిరంతరం సుగంధం వెదజల్లడానికి కారణం ఏమిటి అన్నది ఇందులో వివరించడం జరుగుతోంది. నిన్నటి భాగానికి తరువాయి భాగంగా ఈ వీడియోని చూడగలరని మనం చేస్తున్నాం. ఒకవేళ నిన్నటి వీడియో మీరు చూడకపోతే తప్పనిసరిగా ఆ వీడియోను కూడా చూసి తర్వాత ఇప్పుడు మేము అప్లోడ్ చేస్తున్న ఈ వీడియోని చూడవలసిందిగా మీకు తెలియజేస్తున్నాం. ఇక ఆలస్యం లేకుండా మా కష్టజీవి వ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎప్పట్లాగే మా కష్టజీవి వ్లాగ్స్ ఛానల్ని ఇప్పుడే కనుక మీరు చూస్తున్నట్లయితే దయచేసి మా కష్టజీవి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట గుర్తుకే మీ ఓటు. ఆవిడ అలా వచ్చేటప్పటికి మానస సరోవరంలో ఉన్న సౌగంధిక పుష్పాన్ని తీసుకువచ్చి ఆ శివుడికి అర్పిద్దామని చెప్పేసి ఆ సౌగంధిక పుష్పం, ఎప్పటికీ కూడా సౌగంధిక పుష్పం మానస సరోవరంలో ఉన్నటువంటి ఆ పుష్పం ఎప్పటికీ కూడా సుగంధం పోదట. అప్పుడే అడిగారు, దేవి నీ చేతిలో ఉన్న పుష్పం ఏంటంటే మానస సరోవరంలో మీకోసం తీసుకుని వచ్చాను తపస్సుకి ముందు, ఎప్పటికీ కూడా ఇది సుగంధం పోదు, అందుకని మీకు ఇద్దామని తెచ్చాను స్వామి. అయినా కానీ మీరు స్వయంగా కూడా అంటే మీ శరీరం నుంచి సుగంధం వెదజల్లుతోంది, ఏమిటి సుగంధం అద్భుతంగా ఉంది, ఆ సుగంధం ముందు మీ ఒంటి నుంచి వచ్చే సుగంధం ముందు ఈ పుష్పంలోని సుగంధం ఎందుకు పనికిరాదు, ఏమిటి అంటే, దేవి నేనే అసలు సుగంధిం పుష్టివర్ధనం అంటారు కదా, సో ఆ విధంగా నేను సుగంధి పుష్టివర్ధనం కాబట్టి నేను నా ఒంటి నుంచి సుగంధం వెదజల్లుతూ ఉంటుంది. అయినా కానీ ఇదివరకు ఒక దైత్యుడు ఉండేవారు, దీనికి ఇంకో కారణం ఉంది. పూర్వం ఒక దైత్యుడు ఉన్నాడు, నా కోసం తీవ్రంగా ఎన్నో సంవత్సరాలు, 1000 ఏళ్ళు 100 ఏళ్ళు నా కోసం పరితపించి తపస్సు చేశాడు. అతని పేరు పులకుడు. ఆ పులకుడిని నేను తపస్సుకి పులకరించిపోయాను. అప్పుడు అడిగాను, పులకా నీకేం కావాలి కోరుకో అంటే, నాకు ప్రపంచంలో విశ్వంలో ఎక్కడా లేనటువంటి సుగంధం నా ఒంటి నుంచి నిరంతరం వచ్చేటట్టుగా చెయ్యి స్వామి. నా ఒంటి నుంచి వచ్చే సుగంధం ఇంకెక్కడ ఉండొద్దు, ఇంకెవరికి ఉండొద్దు, అది అనంతంగా ఉండాలి, దిగంతా వ్యాపించాలి, అసలు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా వేడనటువంటి సుగంధాన్ని ఇవ్వాలి నా ఒంటికి అని చెప్పేసి ఒక విచిత్రమైన కోరేట పులకుడు. ఇవేమిటి ఈ భక్తుడు ఇలా అడిగాడు అని అనుకోకుండానే, మరి భక్త సులభుడు కదండి శివుడు, పరమశివుడు, భోళాశంకరుడు అంటారు కదా. ఆ విధంగా శివుడు పులకుడికి సుగంధాన్ని ఇవ్వడం కోసం పులకుడిని ఒక పిల్లిగా మార్చారు. ఆ పిల్లే పులుగు పిల్లి. పులుగు పిల్లి పుట్టడానికి కారణం పులకుడు అనమాట. పులకుడిని వెంటనే పులుగు పిల్లిగా మార్చేశాడు శివుడు. అప్పటి నుంచి పులుగు పిల్లి ఇప్పటికీ మీకు వినే ఉంటారు, అది ఎక్కడ అరుదుగా ఉంటుంది, ఎక్కడ దొరకదు. అది నిజంగా పులుగు పిల్లి తీవ్రమైన అభయారణ్యాల్లో ఉంటుందని వినికిడి. నేను కూడా ఎప్పుడు చూడలేదు, మీరు కూడా చూసి ఉండకపోవచ్చు, చూస్తుంటే మీకు చాలా అదృష్టం ఉన్నట్టే. ఆ పులుగు పిల్లి వ్యర్థ పదార్థం అంతా కూడా పులిగే అనమాట, అంటే సెంట్ అనమాట, విపరీతం. మనం చెప్పాలంటే అసలు ఎక్కడ ప్రపంచంలో మనం పెర్ఫ్యూమ్ వాడతాం కదా, ఫాగ్, గీగు అని, అసలు వీటన్నిటికీ మించి ఇది అతీతం అనమాట, బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అలా వెళ్తూ ఉంటే ఆ వాసనకి, ఆ సుగంధానికి దేవతల భార్యలు చాలా ఇదయ్యి, అంటే ఒక విస్మయానికి గురై చాలా ఒక విధమైన మత్తులోకి వెళ్ళిపోయి ఆ పులుగు పిల్లి వెంట పడుతున్నట్ట భార్యలను. ఇలాగా తమ భార్యలందరూ పులుగు పిల్లి వెంట పడుతుండడం చూసి దేవతలందరూ శివుడి దగ్గరికి వచ్చి, ఆదిదేవా మా భార్యలందరూ కూడా పులుగు పిల్లి వెంట పడుతున్నారు, ఆ సుగంధం వెంట తిరిగి రావట్లేదు, ఆ మాయలోనే ఆ మత్తులోనే ఉన్నారు, దయచేసి ఏదైనా చేయంటే, అప్పుడు పులుగు పిల్లి అంటే పులకుణ్ణి పిలిచి, మరి ఈ విధంగా సమస్య వచ్చింది, మరి నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిగా నీ కోరిక తీర్చాను కానీ ఇలాగా సమస్య వచ్చి పడిందని శివుడు ఆ పులుగు పిల్లి రూపంలో ఉన్న పులకుణ్ణి అంటే
నేను అలాగే శరీరం విడిచి వెళ్తాను, కానీ నా వంశంలోని పుట్టిన వాళ్ళందరినీ కూడా పులుగు పిల్లిగా మార్చేసాయి దేవా. నేను ప్రపంచం ఉన్నంత వరకు, ప్రళయం వచ్చేంత వరకు, ఈ విశ్వం అనంతం వరకు, అంతం అయిపోయే వరకు కూడా పులుగు పిల్లి, నా వంశంలోని పుట్టిన వాళ్ళందరినీ కూడా పులుగు పిల్లి చేసేయి అని చెప్పేసి అలా వరం ఇస్తే నేను శరీరాన్ని త్యజిస్తాను అని చెప్పేసి అనేటప్పటికీ, సరే నీ వంశంలో పుట్టిన వాళ్ళందరినీ కూడా పులుగు పిల్లిగా మార్చేస్తాను వెళ్ళు అని చెప్పేసి అప్పటికి పులకుడు తన శరీరాన్ని త్యజించడం, అలాగా మొట్టమొదటిగా పుట్టినటువంటి పులుగు పిల్లి ఆ విధంగా కథ అంతం కావడం, తర్వాత ఆ వంశంలోని వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు కూడా పులకుడు వంశస్థులు అన్నమాట ఈ పులుగు పిల్లులందరూ కూడా. ఆ విధంగా ఆ పులుగు పిల్లి యొక్క మొట్టమొదటిసారిగా అవతరించిన పులుగు పిల్లి యొక్క సుగంధాన్ని మొట్టమొదటిగా రాసుకున్నది అంటే ఆ పూసుకున్నది శివుడు అన్నమాట. ఆ భక్తుడే ఆ శివుడికి తన సుగంధాన్ని, తొలి సుగంధాన్ని అంకితం ఇచ్చారనమాట ఆ శివుడికి. అందుకని ఆ శివుడికి ఆ విధంగా సుగంధాన్ని అలా ఆపాదించేసరికి ఆ సుగంధం వాసినే పార్వతీదేవి కనిపెట్టి గ్రహించి అడిగారు అనమాట. అప్పటికి ఆ శివుడికి ఉన్న సుగంధం యొక్క సృష్టి రహస్యం అనమాట. ఆ సుగంధం ఏ విధంగా ఆ శివుడికి శరీరానికి వచ్చింది అనడానికి ఈ కథ, అంటే ఈ పూర్వ వృత్తాంతాన్ని శివుడు పార్వతీదేవికి చెప్పారు. సరే, ఈ విధంగా అరుణాచలంలో ఉన్న అమ్మవారి పేరు ఉన్నామలే అమ్మను, ఉమాదేవి అయిన పార్వతీదేవి అని తమిళంలో పిలుస్తారు. అదేవిధంగా ఇప్పుడు తెలిసింది కదండి, అమ్మవారి చేతిలో ఎందుకు ఒక పుష్పం, కుడి చేతిలో మీరు గమనిస్తే ఆ అరుణాచలంలోని అమ్మవారి విగ్రహాలు కానీ అమ్మవారి ఫోటోలు కానీ మీరు గమనిస్తే, మీరు సాక్షాత్తు అరుణాచలం వెళ్ళినప్పుడు ఈసారి చూడండి, గమనించండి, గ్రహించండి, అమ్మవారి కుడి చేతిలో పువ్వు ఉంటుంది. అది సౌగంధిక పుష్పం అన్నమాట. శివుడి కోసం అమ్మవారు మానస సరోవరం నుంచి తీసుకొచ్చిన ప్రత్యేకమైన పుష్పం. అలాగే అదేవిధంగా అరుణాచలంలో ఈశ్వరుడికి ఆ సుగంధం ఏ విధంగా వచ్చిందనడానికి, అంటే శివుడికి అసలు ఆ సుగంధం ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది నిరంతరం. అది మాసిపోని, అది ఎప్పటికీ చెదిరిపోని, చెరిగిపోని, చెరగని ఒక సుగంధం అన్నమాట. అది సుగంధం రావడానికి పులకుడు అనే వృత్తాంతం కారణం. ఇన్ని విశేషాలున్న అరుణాచలం తప్పనిసరిగా చూడండి. ఈసారి ఈ దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి. మేము కూడా వెళ్ళలేకపోయాం. మేము మన శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది కదా, నండూరి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది దుర్గాదేవి ఆలయం గురించి. తర్వాత ఈ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి పుష్పం గురించి చాగంటి గారు చెప్పారు. ఈ నెక్స్ట్ వీడియోలో నేనేం చెప్తానంటే, చిలకలు కనిపించాయి మాకు అరుణాచలంలో. చిలకలు అంటే ప్రధాన ఆలయానికి వెళ్ళి వస్తుండగా మాకు చిలకలు కనిపించాయి. ఆ చిలకలు కనిపిస్తే చాలా చాలా అదృష్టం, మనం కోరిక అంటే మనం కోరుకున్నవన్నీ తీరుతాయి, కోరికలు నెరవేరుతాయని ప్రవచనకర్తలు చెప్తుంటారు, పండితులు చెప్తుంటారు. ఆ చిలకలు అక్కడ ఉండడానికి రహస్యం ఏంటి, అసలు ఆ చిలక రూపంలో ఒక యోగు పుంగవుడు ఆత్మ ఇప్పటికీ సంచరిస్తోంది, కొంతమందికి కనిపించింది సాక్షాత్కారం అని చెప్పేసి తెలిసింది. ఆ విశేషాలు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, జై హింద్.